బుడం దాకా నరికేశారు. ప్రాణం ఉంది కాబట్టి చిగురిచ్చింది. ప్రాణం లేకుంటే ప్రాణం ఉండలేకపోతే డెఫినెట్గా మనము పేషెంట్ కూడా ఏం చేయలేము. ప్రాణం నుంచి ప్రయత్నం చేస్తారు డాక్టర్. తప్పకుండా ఈ బుడం ఉంది కదా చిగురిచ్చాయి కదా, ఇక్కడ కొమ్మలు చిగురిచ్చాయి. అట్లనే మన పేషెంట్ ప్రాణం ఉంటే తప్పకుండా ప్రాణము పోయచ్చు. పేషెంట్ ప్రాణం పోయినాక ఎవరు ప్రాణం పోయలేడు. కాబట్టి ప్రాణం ఉన్నంత సేపు ప్రయత్నం చేస్తారు డాక్టర్. తప్పకుండా వేరే పేషెంట్ తల్లిదండ్రులు కూడా, లేకుంటే పేషెంట్ అటెండెంట్ కూడా చాలా గౌరవించారు డాక్టర్. ఇక్కడ ప్రాణం ఉన్నది కాబట్టి చిగురిస్తుంది. తప్పకుండా వైద్యం ఎక్కువ చేయాలి. అట్లా ఇక్కడ నీళ్ళు పడి ఎక్కువ వాన పడితే తప్పకుండా చిగురిస్తారు. ఇక్కడ తప్పకుండా ప్రాణం ఉంది కాబట్టి ప్రాణం పోయిన వాళ్ళకి ఏమీ చేయలేదు, సాయం చేయడం. ఇక మొత్తం పోయింది. తప్పకుండా దీనికి ప్రాణం పోలేదు కాబట్టి చిగురించలేదు. ఇక్కడ ప్రాణం పోయిన తర్వాత ప్రయత్నం చేస్తారు డాక్టర్. తప్పకుండా ఇదని గమనించాలి. పేషెంట్ తల్లిదండ్రులు కానీ తర్వాత అటెండర్ కానీ తప్పకుండా డాక్టర్కి ఇచ్చే మరాజ్ ఇవ్వాలి. తప్పకుండా కొత్త డాక్టర్ని ఇచ్చే మరాజ్ ఇవ్వాలి. తప్పకుండా ప్రాణం పోయినాక ఎవడేమి తినాలి. తప్పకుండా ప్రాణం అనేది ఇట్లా చెట్టులాగే ఉంటుంది మనిషి కూడా.